వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అరకులో భారీ జనసందోహం మధ్య ప్రారంభమైన ఎన్డీఏ ఉమ్మడి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న ప్రముఖ నటి ఖుష్బూ రోడ్డు పొడవునా అరకులో దింసా నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలుకుతున్న ఆదివాసీ గిరిజనులతో కలిసి రోడ్డుపై దింసా నృత్యంలో పాల్గొన్న సినీ నటి ఖుష్బూ, ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత, బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా అరకు విచ్చేసి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు గెలుపుకు మద్దతుగా రోడ్ షో ద్వారా ప్రచారం చేసిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్. ఈ సందర్భంగా రోడ్ షోలో ఖుష్బూ మాట్లాడుతూ అరకు వచ్చి చాలా సంవత్సరాలు దాటినా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కనిపించలేదని, 2035 వరకు జగన్కు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తారట. 5 సంవత్సరాలు ఏం చేశాడని ప్రశ్నించారు. 2047లో వికసిత్ భారత్ ద్వారా భారతదేశ అభివృద్ధికి మోదీ పాటుపడుతున్నారు. కోవిడ్ సమయంలో కేవలం 6 నెలల్లో వ్యాక్సిన్ అన్ని దేశాలకు పంపించిన ఘనత మోదీకే దక్కుతుందని అన్నారు. చివరకు జగన్ చెల్లి కూడా బయటకు వచ్చి విమర్శలు చేశారని, అరకు అభివృద్ధికి కమలం గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థన చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గీత గారు మాట్లాడుతూ, ప్రముఖ నటి ఖుష్బూ మా గెలుపుకు మద్దతుగా అరకు పర్యటనకు రావడం ఆనందంగా ఉందని, తమిళనాడులోనూ సినీ నటి ఖుష్బూ సుందర్ను ప్రజలు ఎంతగానో అభిమానిస్తారని, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నారని తెలిపారు. సర్పంచ్ అకౌంట్లో నిధులు లేకుండా చేశారని, 400 పైన పార్లమెంటు సీట్లు గెలిచి అధికారంలోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యతిరేక ఓటు చీలకుండా చేశారు. అరకులో బీజేపీకి 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనతో మమేకమై ప్రేమతో, గిరిజనుల మీద ప్రేమతో ఇక్కడ మనందరికీ కూడా ఒక స్ఫూర్తినివ్వడానికి మన కోసం వచ్చిన మన జాతీయ కార్యదర్శి, అలాగే ప్రముఖ సినీ నటి, ఆవిడ హీరోయిన్ గా చాలా సినిమాలు చేశారు, కన్నడ, తమిళ, తెలుగు సినిమాలు. ఆవిడ మన కోసం ఇక్కడికి వచ్చి మనందరికీ ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడానికి వచ్చిన ఆవిడకి నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏముంది తెలుసా మీకు అందరికి? మన గుర్తు వినపట్లేదా? మన గుర్తు. మీ అందరికీ నమస్కారం. ఎన్డీఏ కార్యకర్తలు, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, పవర్ ఫ్యాన్స్ కార్యకర్తలు ఉన్నారు. మహిళకు అందరికీ నా నమస్కారం. చాలాసేపు తర్వాత, చాలా సంవత్సరం తర్వాత నేను అరకుకి వచ్చాను. 86లో కెప్టెన్ నాగార్జున షూటింగ్కి వచ్చాను. సో ఆల్మోస్ట్ 38 years, 38 సంవత్సరాలు అయింది నేను అరకుకి వచ్చి. ఇతను రోజు తర్వాత నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే కూడా అసలు ఆ డెవలప్మెంట్ నాకు తెలియట్లేదు. ఆ డెవలప్మెంట్ అరకు వ్యాలీ అయితే ఎలా ఉండాలి, మెయిన్ ఇక్కడ మీకు అట్రాక్షన్ ఉండేది టూరిజం. అందరూ రావాలి. నేను అప్పుడు వచ్చినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా అదే బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఆ డెవలప్మెంట్ చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ అసలు జరగలేదు. మీకు ఏదైనా వచ్చిందా? రోడ్స్ చేశారా? మీకు ఇల్లు వచ్చిందా? డబ్బు ఇస్తారని చెప్పారు, అది వచ్చిందా? ఏదైనా వచ్చిందా? జగన్ గారు ఏదైనా ఇచ్చారా? మనకి తెలియకుండా ఏదైనా ఇచ్చారా? వచ్చారా? ఇటు సైడ్ ఆయన పార్టీ నుంచి ఎవరైనా వచ్చారా? ఎలక్షన్ టైంలో వస్తారు, ఓట్ వేయండి అని చెప్తారు, మీరు వేస్తారు, ఆయన గెలుస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత 2 లక్షల కోట్లు ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది, మీకు అస్సలు శూన్యం వస్తుంది, ఏమీ రాదు మీకు. ఇదే పని జరుగుతుంది. నేను అడుగుతున్నాను, ఇంతవరకు జగన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 2035 వరకు నాకు అవకాశం ఇస్తే నేను అన్ని చేసేస్తాను. మరి ఎన్ని రోజులు అవకాశం ఇచ్చావు, ఏం చేశారు మీరు? ఏం చేయలేదు. ఇంట్లో వాళ్ళు మగాళ్ళు ఎక్కడైనా తాగుతూనే ఎక్కడొక్కడ ఉంటారు, మనకి తెలీదు. అందరికీ ఆ భయం ఉంది. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ మాట్లాడితే ఈరోజు మన భారతదేశం మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆయన చూస్తే ప్రతిసారి ప్రతి జాగాలో ఇక్కడ ఎక్కడైనా ఉంటే
ఆయన ఈ దేశం ఎలా ముందుకు వెళ్ళాలని మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కాదు 2000 వికసిత్ భారత్ అంటే ఏంటి తెలుసా మీకు? 2047 భారతదేశానికి 100 years కంప్లీట్ అయితే, ఫ్రీడమ్ 100 years కంప్లీట్ అయితే ఆ టైంలో ఈ దేశం ఎలా ఉండాలి దేనికి ఇప్పుడే ఆయన పని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది మీరు నేను కాదు, మా పిల్లలు ఎలా ఉంటారు, అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎలా ఉంటారు అది అని చూడాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు బాగున్నాను, పర్వాలేదు, రేపు ఎలా ఉంటానో తెలీదు. మన ఇంట్లో కూడా మీరు ఈ రోజు బాగుంటే రేపు ఎలా ఉండాలని మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు 2047లో ఈ భారతదేశం ఎలా ఉందినా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఒక గ్రోత్ ఉండాలి. బాటమ్ 5 లాస్ట్ లో ఇండియా ఒక టైంలో ఇండియా గురించి బయటికి ఎక్కడైనా ఇంటర్నేషనల్ బార్డర్స్ లో ఎక్కడైనా మాట్లాడితే ఇండియాలో ఏం లేదని కరప్షన్ ఉంది అంతే, ఎవరు చూస్తే డబ్బు తీసుకుంటున్నారు, ఇక్కడ పావర్టీ ఉంది. కరెక్ట్, కమలంతో ఓట్ చేయాలి, మర్చిపోకూడదు. ఎందుకంటే అది ఉంటే అన్ని పాలసీస్ అన్ని మీకు జాబ్స్ వస్తాయి, మీ పిల్లలకి ఒక భవిష్యం ఉంటుంది. ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు, ఆయనకి అందరికీ నారీ శక్తి, ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతారు. నారీ శక్తి చూడండి, ఇక్కడ ఉంది ఒక పెద్ద నారీ శక్తి ఇక్కడ ఉంది. ఇంకా ఏం కావాలి మీకు? ఆ నారీ శక్తి ఉన్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ అన్ని మంచి పని జరుగుతుంది. సో మర్చిపోకూడదు. 13th April మీరు ఓటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కమలం ఎక్కడ ఉంది అది చూసి మీరు ఓట్ చేయాలి. ఇక్కడ నంబర్ 3లో ఉంటుంది, నంబర్ 3లో కమలం. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, ఎంపీ మేడం ఇక్కడ ఉన్నారు. సో ఎక్కడికి వెళ్తే నంబర్ 3కి బటన్ ప్రెస్ చేసి చూడండి. ఇది చూస్తే కూడా కమలం లాగా తెలుస్తుంది మీకు. సో అదే గుర్తు పెట్టుకోండి. ఓకే, సో దిస్ ఇస్ 3 is కమలం. సో మర్చిపోకూడదు. 13th అనికి మీరు ఖచ్చితంగా. సో 13th April మీరు ఓట్ చేసినప్పుడు డెఫినెట్గా కమలంకి మే 13 మీరు ఓట్ చేసినప్పుడు ఖచ్చితంగా కమలంకి ఓటు వేయాలి. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇది జబర్దస్త్ కాదు, ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ మీరు వెళ్ళి ఓట్ చేయాలి. చేస్తారా? ఎక్స్ట్రా జబర్దస్త్ గా చేస్తారా? వెరీ గుడ్. మళ్ళీ వచ్చి అరకుకి రావాలి, నా పిల్లలతో రావాలి, చూపించాలి. గీతా గారు, రాజారావు గారు ఇద్దరు గెలిచిన తర్వాత అరకు అంత బ్యూటిఫుల్ గా ఉంది, ఆ ప్లేస్ చూపించడానికి మళ్ళీ నేను వస్తాను మిమ్మల్ని అందరికీ ముందుకే ఇప్పుడే. ఎందుకంటే రాజారాం గారు, గీతా గారు ఇద్దరు గెలుస్తారు నాకు తెలుసు. సో ముందుకే మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఇక అవకాశం దొరికింది, దీనికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి థ్యాంక్ యూ. Please subscribe our channel AP Power News.